రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. ప్రస్తుతం మనతో పాటు జై భారత్ నేషనల్ పార్టీ స్పోక్స్ పర్సన్ మనతో పాటు ఉన్నారు గీతా నాయుడు గారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్కారం. టీడీపీని తొక్కేయాలన్న ఆలోచనతోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్యవర్తిత్వంతో బీజేపీ పొత్తు పెట్టుకుంది అనే ఒక టాక్ వస్తుంది. దీన్ని మీరు తొక్కేయడం అంటే నాకు అర్థం కాదు. టీడీపీని తొక్కేయాలని ఎలాగా అసలు వాళ్ళు పొత్తుతోనే వెళ్తున్నారు కదమ్మా. టీడీపీని జనసేన తొక్కేయడం ఏముంటుంది కదా. పొత్తుతో వెళ్ళారు. పొత్తుతో వెళ్ళినప్పుడు ఎలా అంటే 175 సీట్లు అంటే చెరిసగం తీసుకోవాలి. ఆఫ్ మీకు ఆఫ్ నాకు ఆఫ్ అని. అది లేదు, 24 సీట్లు ఇస్తా అన్నారు. అని 24 చాలా అనేసారు. ఏ రకంగా అన్నారు మనకు తెలియదు. వాళ్ళు ఏమనుకున్నారు మరి. అది తర్వాత పవర్ షేరింగ్ కూడా రావాలి. ఒక 2.5 years పవన్ కళ్యాణ్ గారు, ఒక 2.5 hours చంద్రబాబు గారు. చంద్రబాబు గారు చేస్తారా లేదా లోకేష్ చేస్తారా అవన్నీ మనకు అనవసరం. మొత్తం వాళ్ళ పార్టీలో ఒకరు పక్కన పవన్ కళ్యాణ్ గారు ఉండాలి. అది మామూలుగా పొత్తు అంటే అది. సీట్లు కూడా చెరిసగం పంచుకోవాలి. అది న్యాయం, ధర్మం. ఎవరు అడిగినా అది కరెక్ట్ నాకు తెలిసి. కానీ ఈయన 24 సీట్లు ఇస్తే ఓకే అనేసారు. మరి పవర్ షేరింగ్ అవన్నీ కూడా మనకు తెలియదు. మరి ఏ రకంగా చూసినా జనసేన టీడీపీ తొక్కేయడానికి నాకు కనిపిస్తుంది. కానీ జనసేన పార్టీ వచ్చి టీడీపీని తొక్కుతున్నా నాకు కనిపించలేదు. అని తొక్కించుకునే మనిషి కాదు. బీజేపీ తొక్కడానికి జనసేనని వాడుకొని వస్తుంది, పొత్తుకు పెట్టుకుంది అని చెప్పేసి. అంటే బీజేపీ ఉపయోగిస్తుందా పవన్ కళ్యాణ్ గారు పావుగా టీడీపీ మీద? లేదమ్మా, అట్లేం లేదు. అట్లా చేయలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటే మంచి గౌరవం ఉంది వాళ్ళకి. అలా మోసం అయితే చేయరు నాకు తెలిసి ఈ రోజు వరకు. ముందు రాజకీయాలు ఎలా ఉంటే నేను చెప్పలేదు. ఈ రోజు వరకు నేను చెప్తున్నాను. ఈ రోజు టుడే ఈ క్షణం వరకు అమ్మ. మళ్ళీ ఫ్యూచర్లో చెప్పలేం. ఒక గంటకి ఏమవుతుందో చెప్పలేము రాజకీయాలు, తెలుసు కదా నీకు. అది కాకపోతే చంద్రబాబు గారు తొక్కించుకునేంత వ్యక్తి కాదమ్మా. అవతలను తొక్కి సీట్లు లాక్కునే వ్యక్తి దగ్గర వయసు వచ్చింది కానీ ఆయనకి పవర్ కావాలని మాత్రం అత్యాశ మాత్రం చాలా ఉంది. ఒక వయసు వచ్చాక ఒక సలహాలు ఇచ్చేటట్టుగా ఉండి యువతని బాగా ఎంకరేజ్ చేయాలి రాజకీయాలకు. నాకు తెలిసి వాళ్ళకి మంచి ఆలోచన ఉంటుంది. చాలా ఫాస్ట్గా వెళ్తారు, ఏదైనా డెసిషన్ తీసుకుంటారు, మంచి ఆలోచనతో ఉంటారు. చాలా బాగుంటుంది నాకు తెలిసి. యువత రావాలి అసలు రాజకీయాలు. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ మంచిగా రావాలి. అక్కడ రాజకీయాలు భయపడుతున్నారు యువత. ఇలాంటి కుళ్ళిపోయిన రాజకీయాలు, డబ్బు తినడం ఎంత చూసి చిరాకు వచ్చేసి దూరంగా ఉంటున్నారు. కానీ యువత రావాలి. ఎప్పుడైతే యువత వస్తో ఇలాంటి చంద్రబాబు లాంటి వాళ్ళు అందరికి రెస్ట్ ఇవ్వచ్చు, బాగుంటుంది. ఆయనకి ఎంత ఏజ్ వచ్చినా కూడా నేనే సీఎం అవ్వాలనేసి అనుకుంటున్నారు. మరి చూడాలి ముందు ఎలా జరుగుతుంది. అండ్ వైసీపీ క్యాడర్ ఒక మాట మాట్లాడుతుంది ఏంటంటే, జనసేన ఏజెంట్గా పనిచేస్తుంది బీజేపీకి. తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఏజెంట్ మాత్రమే జనసేన. అందుకే ఇప్పటి వరకు బలమైన క్యాడర్ని నిర్మించుకోలేకపోయింది 10 సంవత్సరాలైనా అని. జనసేన బీజేపీకి ఏజెంట్ లేదు. అది నేషనల్ పార్టీ బీజేపీ వచ్చి, ఇది లోకల్ పార్టీ జనసేన. అదేమే సెంట్రల్ పార్టీ కాదు. అట్లేం లేదు. ఈయన మరి ఆ క్యాడర్ ఎందుకు డెవలప్ అవ్వలేదా? పోయినసారి కూడా ఎలక్షన్లో కూడా ఒకటే సీట్ గెలిచారు రాపాకరు. అది కూడా కొన్ని రోజులు ఉండి తర్వాత ఆయన కూడా వైసీపీకి వెళ్ళిపోయారు, అందరికి తెలిసిన విషయమే. మరి ఆ క్యాడర్ ఎందుకు డెవలప్ అవ్వలేదు, ఎందుకు అంత స్ట్రాంగ్ చేసుకోలేకపోతున్నారు, గ్రౌండ్లో ఎందుకు స్ట్రాంగ్ లేదు అన్నది పవన్ కళ్యాణ్ గారికి అర్థం కావాలమ్మా. అది ఆయన వాళ్ళ పార్టీ వాళ్ళకి అర్థం కావాలి. మనం ఏం నో కామెంట్ దాని మీద. నేను అంటే మీరు కూడా వాళ్ళతో కొన్ని రోజులు ట్రావెల్ చేశారు కాబట్టి మీకు ఒక ఐడియా ఉంటుంది కదా. అంటే ఎందుకు బలమైన క్యాడర్ రాలేకపోయింది అంటే, దాంతోపాటు జనసేనతో పాటు వైసీపీ కూడా అప్పుడే పుట్టింది. కానీ వైసీపీ వచ్చేసి ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసేసుకుంది. కానీ జనసేన మాత్రం ఇంకా ఒక ఎమ్మెల్యే సీటు, ఈవెన్ అధినేత కూడా ఒక ఎమ్మెల్యే సీట్ కూడా గెలవలేదు, శాసనసభకి వెళ్ళలేదు. ఆయన ఉన్న చోట కూడా ఓడిపోయారు. అది ఎందుకంటారు? ఆయన ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి అసలు గ్రౌండ్ లెవెల్లో స్ట్రాంగ్ చేయట్లేదమ్మా. గ్రౌండ్ లెవెల్లో ఎవరి కాళ్ళకి అధికారం ఇచ్చేసి ఒక గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళిపోయి గట్టిగా మాట్లాడి ప్రజల సమస్యలు రోజు ఉండి గడపకి ఒక్కరు గడప కూడా వదలకుండా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజల సమస్యలు డైలీ కనుక్కోవాలి. డైలీ ఏదో ఒక సమస్య ఉంటుంది అన్నమాట. సమస్య లేని ఇల్లు ఉండదు, సమస్య లేని ఊరు ఉండదు. అందులో చాలా గ్రామాల్లో చూసుకుంటే చాలా వెనకబడిపోయి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకుంటే కనుక చాలా చోట్ల గిరిజనులు కావచ్చు, గ్రామాల్లో చాలా చోట్ల రోడ్లు లేకుండా, నీళ్లు లేకుండా, వాటర్ మినిమం కనీసం వాటరు, డ్రైనేజ్ ఒకటి, రోడ్లు ఒకటి, హాస్పిటల్స్ ఒకటి, స్కూల్స్, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ పిల్లలకి కానీ ప్రజలకు కానీ. అలాంటివి కూడా నీడ్స్ లేకుండా ఉన్నాయి చాలా చోట్ల. అలాంటివి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పెట్టి రోజు వెళ్ళి మాట్లాడమని చెప్తే బాగుండేది. అది ఎప్పటికీ స్ట్రాంగ్ అయితే చేయలేదు నాకు తెలిసి. నేను వచ్చి 2 years అయిపోయింది బయటకు వచ్చి. ఇప్పుడు తెలీదు నాకు, ఇప్పుడు కూడా తెలిసి పెట్టలేదేమో అనిపిస్తుంది. స్ట్రాంగ్ లేదు. స్ట్రాంగ్ చేస్తే బాగుండేది, చేయలేదు ఆయన. కానీ మా పార్టీ మాత్రం చాలా బాగుంది, స్ట్రాంగ్. మేము పిల్లలు స్ట్రాంగ్ లేదా బిల్డింగ్ పడిపోతుందమ్మా. మా పిల్లలు చాలా స్ట్రాంగ్గా ఉంది మా జై భారత్ నేషనల్ పార్టీ. జేడీ గారు మంచి ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఆయన ఒక సిస్టమేటిక్గా వెళ్తున్నారు. ఆయనతో పాటు మేము వెనక ఆయన అడుగుజాడలో మేము నడుస్తున్నాము ఆయన మాట తీసుకొని. కాబట్టి ఆయన చాలా తెలివిగలవారు, లా అండ్ ఆర్డర్ తెలిసిన వ్యక్తి. ప్రతి ఒక్కరు డైలీ కలుస్తున్నారు. మూల ఉన్న గిరిజనుల్ని అందరినీ తండావాసం వాళ్ళందరూ కూడా కలుస్తున్నారు. చాలా చాలా సమస్యలు ఎప్పుడు వినని కానీ
లేని సమస్యలు కూడా చెప్తున్నారు వారు, పాపం చాలా బాధేస్తుంది అది. కాబట్టి మమ్మల్ని గెలిపిస్తే మాకు రైట్, మాకు ఏమన్నా అంతే కదా, ఇప్పుడు మమ్మల్ని గెలిపిస్తే మేము పార్లమెంట్లో కానివ్వండి లేకపోతే అసెంబ్లీలో కానీ మేము వెళ్ళి ప్రజల సమస్యల మీద మేము వాయిస్ ఇవ్వగలుగుతాం, గొంతిప్పి గట్టిగా మాట్లాడతాం, ఫైట్ చేస్తాము. మేము ఏమైనా నియోజకవర్గాన్ని తీసుకొచ్చి మేము ఏమైనా చేయగలుగుతాం, మేమేమి అధికారం నుంచి కానీ వస్తుంది, మేము గెలుస్తామని నాకు ఆ నమ్మకం ఉంది. మేము అసెంబ్లీలో అయితే కాలు పెడతాము, తప్పకుండా ప్రజల వాయిస్ అయితే మేము అసెంబ్లీలో అయితే ఇస్తాము. వాళ్ళకి ప్రజల సమస్యల మీద మేము ఫోకస్ చేసి అవి కూడా మేము తీరుస్తాం. సో ఆల్రెడీ 2024 ఎన్నికలు దగ్గర పడ్డాయి కాబట్టి మీ పార్టీ ఇప్పుడు ఇంకా ఎస్టాబ్లిష్మెంట్ అవ్వలేదు అని నా ఒపీనియన్. ఎందుకంటే ఇంకా ప్రజల్లోకి ఇంకా వెళ్ళలేదు, రీసెంట్గా వచ్చింది కాబట్టి. 2029కి మంచి బలమైన క్యాడర్ ఏర్పడే అవకాశం ఉందంటారా? 100% అప్పుడు ఇప్పుడు ఒక 60-70 దాకా మేము పుంజుకున్నామమ్మా. మీరు అన్న విషయంలో నేను ఖండిస్తున్నాను, మీతో పాటు నేను ఏకీభవించేది హారిక, ఏమనుకోకు అది. ఎందుకంటే 100% 2029లో మాత్రం 100% వచ్చేస్తుందమ్మా, నో డౌట్. ఇప్పుడు మాత్రం మేము 60-75% వరకు మేము ఉన్నాం. ఎందుకంటే ఎలా చెప్తున్నానంటే ఫస్ట్ మాకు పార్టీ పెట్టేశారు, వెంటనే ఆ ప్రజల్లోకి రోజు వెళ్ళారు, ప్రతి జిల్లాల్లో కూడా ఆ కోఆర్డినేటర్స్ని అన్ని పొజిషన్లు ఇచ్చేశారు ఆయన. ఇప్పుడు 175 సీట్లు కూడా మేము 175కి ఎవరు నుంచోబెట్టాలో కూడా ఒక ఐడియా ఉంది మా అధ్యక్షుల వారికి. అంతా డేటా తీసుకున్నారు, అందరి దగ్గర తీసుకొని పెట్టుకున్నారు, ఎవరెవరిని ఏ నియోజకవర్గం నుంచోబెట్టాలి, ఎలాంటి వాళ్ళు నుంచోబెట్టాలి, ఎలాంటి ఉంటే వాళ్ళ దగ్గర ఏమేమి అర్హతలని, ఎలా ఉంటే బాగుంటుంది, ప్రజలు వాళ్ళని గుర్తించాలి కదా మన నుంచుంటే. వీళ్ళు మనకు తెలుసు, అవును వీళ్ళు చేశారు అనేది ఉండాలి. అలాంటి ఐడెంటిటీ కూడా తీసుకొని ఆయన అన్ని రకాలుగా తీసుకొని గ్రాఫ్ చూస్తున్నారు. ఇంకోటి మా వాళ్ళు కోఆర్డినేటర్స్ కూడా డైలీ లాయర్ని, డాక్టర్స్ని హాస్పిటల్ వెళ్ళి కలవటం, స్కూల్లో టీచర్స్ని, కాలేజ్లో లెక్చరర్స్ని అందరినీ ప్రతిదీ వాళ్ళకుండా, అలాగే ఇంట్లో ఉండి పని చేసుకున్న హౌస్ వైఫ్స్ని కూడా డైలీ వెళ్ళి కలవటం. తర్వాత కొత్తగా 18+ వచ్చి ఓటు హక్కు వచ్చిన వాళ్ళు కూడా మీరు ఓటు అప్లై చేసుకోండి, మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, వాళ్ళందరూ కూడా తప్పకుండా మేనిఫెస్టో చదివి చాలా బాగుంది, తప్పకుండా మేము జేడీ సార్కి ఓటేస్తామని కొత్త యువత కూడా చెప్తున్నారు. చాలా హ్యాపీ అనమాట, మాకు చాలా ఆనందంగా ఉందమ్మా, ఆనందం చాలా ఉంది. తర్వాత పెద్దవాళ్ళు కూడా అమ్మమ్మ తాతయ్య ఏజ్ అలాంటి వాళ్ళు కూడా మేము జేడీ గారు పార్టీ పెడతారు అనుకోవాలా, పెట్టారు. చాలా ఆనందంగా ఉందమ్మా, అసలు పెట్టాలి, ఇలాంటి సందర్భంలో చాలా దారుణంగా ఉంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అని చాలా బాధపడుతున్నారు. ఆయన పెట్టిన దాని మొదట చాలా ఆనందపడుతున్నారు పార్టీ. కాబట్టి మేము సపోర్ట్ చేస్తాం, మా ఓటు మీకే వేస్తామని చెప్పడం జరుగుతుంది. ఈ రకంగా మేము ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో డైలీ మేము తిరుగుతున్నామండి మా పార్టీ తరఫు నుంచి అక్కడ ఆంధ్రాలో. కాబట్టి మాకు మంచి స్పందన అయితే వస్తుంది, మంచి రిజల్ట్ కూడా ఎలక్షన్లో వస్తుందని నేను ఆశిస్తున్నాను. అండ్ ఇప్పుడు అభ్యర్థులని మీరు ఏ విధమైన క్వాలిఫికేషన్తో సెలెక్ట్ చేస్తున్నారు? అంటే ఇక్కడ ఏమంటే పెద్ద హై క్వాలిఫికేషన్స్ ఏమి ఉండదమ్మా. ముందు పొలిటికల్గా ఇంట్రెస్ట్ ఉండాలి, ఫస్ట్ పాయింట్. రెండోది సేవ, ప్రజలకు సేవ చేయాలి, నిక్కచగా దృఢ సంకల్పం, నిజాయితీతో, ధర్మంతో, నీతితో ఉన్న వాళ్ళని మేము గుర్తిస్తాం. సెకండ్ పాయింట్ అది. థర్డ్ పాయింట్ వచ్చి దానికి మినిమం ఎడ్యుకేషన్, డిగ్రీయో లేకపోతే ఇంటరో ఉంటే చాలు, అలా లేదా 10th పాస్ అయినా పర్వాలేదు. కాకపోతే ప్రజల మీద ప్రేమ ఉండాలి, డబ్బు తీసుకోకుండా వాళ్ళకి ఎంత ₹1,00,000 వచ్చినా 10 లక్షలు వచ్చినా ఆ నియోజకవర్గానికి సిన్సియర్గా రూపాయి కూడా మనం తినకుండా వాళ్ళకే ఖర్చు పెట్టాలి. అలా ఖర్చు పెడితే కనుక ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గం డబ్బు ప్రతి ఎమ్మెల్యే సమస్యలే ఉండవు. అలా కనుక మనం చేసుకుంటే నెక్స్ట్ ఎలక్షన్లో కూడా మనకి పట్టం కడతారు, అదే బాగా చేసింది యారు మేడం మన జై నేషనల్ పార్టీ అని, సార్ బాగా చేశారని మనకే వేస్తారు. మనం కష్టపడిపోయి బిర్యానీ ప్యాకెట్లు, సారా ప్యాకెట్లు, డబ్బులు పంచాల్సిన అవసరం లేదు. మేము ఇంకోటి ఏంటంటే జీరో పాలిటిక్స్ మీద వెళ్తున్నాం, రూపాయి ఎవరికి ఇవ్వం మేము. మాకు ఎన్ని ఓట్లు వస్తాయో 100 వచ్చినా 1000 వచ్చినా 10,000 వచ్చినా అంటే అంతమంది మాకు ఓట్లు వేసారంటే జీరో పాలిటిక్స్ కూడా వాళ్ళు కూడా అంగీకరించారు కదా ప్రజలు, అంటే వాళ్ళు కూడా మార్పు కోరుకుంటున్నట్లే కదా ఆలోచిస్తే. ఈ రకంగా మేము ఆలోచన మార్చి ప్రజలను కూడా మంచి దారిలోకి తీసుకెళ్ళి వాళ్ళ ఆలోచన విధానం కూడా మార్చి మాకు అనుగుణంగా ఉండేట్టుగా మేము చూసుకుంటున్నామన్నమాట. మంచి వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నారు మొత్తానికి. అండ్ ఇప్పుడు టీడీపీ విషయానికి వస్తే, టీడీపీ పొత్తులు లేకుండా ఎన్నికల్లోకి రాదు, గత కొన్ని సంవత్సరాలుగా నడుస్తుంది, ఎందుకు రాలేకపోతుంది అని చెప్పేసి ఒక క్వశ్చన్ ప్రజల్లో ఉంది, నాలో కూడా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే క్యాడర్ కూడా, వైసీపీ క్యాడర్ ఏంటంటే ఒక క్వశ్చన్ చేస్తుంది, పొత్తులు లేకుండా రాలేదు, పొత్తులు ఉన్నా సరే మేము ఓడిస్తాం అనేసారి అంటున్నారు. దీనికి మీరేమంటారు? అవును, చాలా 100% కాన్ఫిడెన్స్గా 175 సీట్లు 175 మేము కొట్టుకెళ్ళిపోతామని చెప్పేసి అంబటి రాంబాబు గారు కానివ్వండి, పేరు నాని కానివ్వండి చాలా మంది చెప్తారు, చూశాను, నేను కూడా విన్నాను. ఆ కాన్ఫిడెన్స్ మంచిదే, ఎవరి పార్టీకి వాళ్ళకు ఉండాలి, అది తప్పదు. కానీ చంద్రబాబు గారు నిజంగా పొత్తు పెట్టుకోకుండా వెళ్ళరు, ఎందుకంటే పార్టీ అంత బలంగా లేదు. ఎలాగో తెలంగాణలో చూసుకుంటే అసలు లేదు, మొత్తం తుడిచి పెట్టిపోయింది. అక్కడ కూడా ఇంచుమించుగా అదే పరిస్థితిలో ఉంది, ఇంచుమించుగా సరిగా చెప్పాలంటే చాలా లిటిల్ బిట్ ఉంది, చాలా అది పర్సెంటేజ్ చాలా తక్కువ. అది ఎందుకంటే నా అనాలిసిస్ ప్రకారం మొన్న చంద్రబాబు గారు ఏదో కేసులో ఇరుక్కొని ఒక 32 రోజులు ఏమో 30 రోజులు
35 రోజులు ఉన్నారు జైల్లో, మన రాజమండ్రి జైల్లో. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనుకోకుండా వెళ్ళి ఆయనతో ఏం మాట్లాడారు, ములాఖత్ వెళ్ళి మాట్లాడేశారు. మీడియాకి ఏం తెలియదు, అది సీక్రెట్, మనకు చూపిలా. బయటకు వచ్చి నేను టీడీపీతో పొత్తుతో వెళ్తున్నాను, వచ్చే ఎలక్షన్ మేము పొత్తు పెట్టుకుని వెళ్తున్నామని లాస్ట్ ఇయర్లో నవంబర్ ఏమో చెప్పారు. ఇంకా అంటే పొత్తు పెట్టుకున్నారు అనగానే టీడీపీలో పెద్ద సంబరాలు జరిగినాయి, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అప్పుడు దాకా ఎవరు రోడ్ల మీద రాలే. చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు, అంత సీఎంనే మనం ఎంత అని చెప్పేసి. అంతకుముందు అచ్చెన్నాయుడు గారిని కూడా అరెస్ట్ చేశారు, చూసాం. అదేదో తప్పు కట్టారు ఏదో అని చేశారు. వాళ్ళ అబ్బాయి మీద కూడా వెళ్ళారు ఒకసారి. ఇలా చాలా మంది చూస్తుంటే ఉన్నాయి. అంటే వాళ్ళు కూడా చేశారు, టీడీపీలో పెద్ద పత్తితులేం కాదు, వాళ్ళు అన్యాయం చేశారు, ప్రజలు డబ్బు దోచుకున్నారు అనే చేశారు. ఎవరైనా ఒకటమ్మా, అధికారం రావాలి, డబ్బు దోచుకోవాలి, అధికారం అడ్డు పెట్టుకుని ప్రజలకు సేవ చేయాలని అబద్ధం చెప్పేసి డబ్బు దోచుకోవడానికి మాత్రం వస్తున్నారమ్మా. ఇది క్లియర్. ఈ ప్రజలు విసుకుపోయారు, ఆంధ్ర ప్రజలు టీడీపీతో కానివ్వండి, ఇటు జగన్ గారి వైసీపీ పార్టీతో కానీ. కాబట్టి కొత్తగా మా పార్టీ వచ్చింది కాబట్టి మా పార్టీకి వేసి ఒక ఛాన్స్ ఇస్తే మేము ఎలా చేస్తామో మీరు చూద్దరు. ప్రతి ఒక్కరు కూడా మేము అందుబాటులో ఉంటాం. ఎవరికి ఏ సమస్య వచ్చినా రాత్రి కానీ పగలు కానీ మా ఫోన్ నెంబర్స్ కూడా మేము ఇస్తాము. ఏ నియోజకవర్గం మన నియోజకవర్గం ఎమ్మెల్యేలు అందుబాటులో ఉంటాం. ప్రజలకి మేము ఖర్చు పెట్టింది ఎంత అనేది రూపాయితో సహా మీకు లెక్క చూపిస్తాము. ఇంకోటి ఇంపార్టెంట్ చెప్పాలి హారిక, నీకు మర్చిపోయాను. మా పార్టీ నాకు ఎందుకు నచ్చింది వెళ్ళానంటే, నేను పార్టీలోకి ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలతో మా అధ్యక్షుల వారు ఒక బౌండ్ పేపర్ రాయిస్తున్నారమ్మా. 100 రూపీస్ బౌండ్ పేపర్ లేదా 10 రూపీస్ బౌండ్ పేపర్ అయితే బౌండ్ పేపర్ రాయిస్తున్నారు. ఏమని, ఇప్పుడు ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు ఈ ఊర్లో ఉన్న సమస్యలు ఆ ఊర్లో ఉండకపోవచ్చు, అక్కడ ఉన్న సమస్యలు ఇక్కడ ఉండకపోవచ్చు ఏమా, లేదా 1-2 కలవచ్చు. వాటర్ అంటే అందరికీ అవసరమే, వాటర్ అందరికీ కలుస్తుంది, హాస్పిటల్స్ అందరికీ కలుస్తుంది, ఇలాంటి కొన్ని ఉంటాయి. కానీ మిగతాయి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. అక్కడ పాయింట్స్ ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో ఏమేమి మేము మీకు సమస్యలు ఉన్నాయి ప్రజలు, ఆ పాయింట్లు 1, 2, 3, 4 అని రాసుకొని మా పార్టీ పేరు, ఎవరైతే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారో వాళ్ళ పర్సన్ నేము రాసి ఎమ్మెల్యేగా మేము ఈ సమస్యలు ప్రజలకి ఉన్నాయి మా ఏరియాలో, మేము తప్పకుండా తీరుస్తాము అని చెప్పి మేము సిగ్నేచర్ రాసిస్తాం. ఒరిజినల్ మా దగ్గర పెట్టుకొని జిరాక్స్ మేము ఇస్తాం. ఏ రోజైతే మేము చేయలేదని మీకు తెలుస్తుందో మీరు మా మీద కేసు వేయచ్చు. ఇంత నిజాయితీతో వెళ్తున్నామంటే ఏ పార్టీ అయినా ఇంతవరకు భారతదేశంలో ప్రపంచంలో కానీ మీరు విన్నారా? నేనైతే వినలేదు, ప్రపంచంలోనే వినలేదు, దేశంలో కూడా వినలేదు. ఏ పార్టీ కూడా, అది భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ కానివ్వండి, ఎంతో మంది 62 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అని చెప్పుకుంటారు. కాంగ్రెస్ ఒక పార్టీ, నాకు అసలు నచ్చదు ఆ పార్టీ. వాళ్ళు ఎవరు కూడా కొత్తగా వచ్చిన పార్టీ ఇంత మంచిగా ఆలోచనలతో మేనిఫెస్టో కానివ్వండి, ఇలాంటి నిజాయితీతో కూడింది. మేము మాకు వస్తుంది సాలరీ, ఎలాగో ఎమ్మెల్యేకి సాలరీస్ ఇస్తారు చాలు. మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారు లాగాను, మన చంద్రబాబు గారు లాగా ఫ్లైట్లు పట్టుకొని వెళ్ళటం స్పెషల్గా మేము అట్లా వెళ్ళాం. ప్రజల డబ్బు వృధా చేయకూడదు, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేసుకుంటాం, ట్రైన్స్, బస్సెస్. ఇక వెరీ ఇంపార్టెంట్, వెళ్ళాలి అంటే ప్రజలతో పాటు జనరల్గా కూర్చొని వెళ్తాం చూడమ్మా. ఎకనామిక్ దాంట్లో అలా వెళ్తాం. కానీ ఫ్లైట్స్లో మేము స్పెషల్గా తీసుకొని డబ్బు వృధా అయితే రూపాయి చేయము. ఎంత రూపాయి మిగిలిన ఆ ప్రజలకే మేము ఖర్చు పెడతాము. నీడ్స్ మేము వాళ్ళకి లేకుండా చేస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్, మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ఫస్ట్ ఒకటి ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ ప్రైవేటే కాకుండా కాపాడటము, 3 బాండ్ పేపర్ రాసి మేము ప్రజలకు నిజాయితీతో ఇస్తున్నాము, మీరు మా మీద కేసు వేయొచ్చు అని. ఎవరమ్మా ఇలా చెప్పేది? అందుకే మాకు ఒక ఛాన్స్, మీ టీవీ ముఖంగా నేను చెప్పదలసింది ఏంటంటే, అందరికి నమస్కరించి, అందరూ ఒక ఛాన్స్ అని చెప్పి చాలా హిట్ అయింది డైలాగు. మన జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళొచ్చి కూడా 1.5 year ఉండి ఒక ఛాన్స్ నాకు ఇవ్వండి, నేను చాలా ఉద్ధరిస్తానని చెప్పి వచ్చారు. ఇప్పుడు నేను అదే మాట్లాడుతున్నాను, ఒక ఛాన్స్ మా జేడీ లక్ష్మీనారాయణ గారికి, మా జై భారత్ నేషనల్ పార్టీకి ఒక ఛాన్స్ ఇస్తే మా రూలింగ్ కూడా మీరు చూస్తారని అనుకుంటున్నాను. మా మీద నమ్మకంతో మా పార్టీ మేనిఫెస్టో మీరు కూడా చూశారు, చదువుతున్నారు అందరూ. కాబట్టి ఆ మేనిఫెస్టో చూసి మా అధ్యక్షుల వారి మీద ఎలాంటి, ఆయన సిన్సియర్గా ఆఫీసర్గా ఎలా పే చేసి తెచ్చుకున్నారో అందరికి తెలుసు. అదే నిజాయితీతోనే పార్టీ పెట్టారు, అదే నిజాయితీతో కూడా ఆయన ముందుకు వెళ్తున్నారు. ఆ నిజాయితీతోనే మేము గెలిచినా కూడా ఆ నియోజకవర్గం తప్పకుండా మేము పని చేస్తామని నేను మాటిస్తున్నాను. మా పార్టీ తరఫున తప్పకుండా మాకు ప్రతి ఒక్కరు కూడా ఒక్క ఓటు కూడా మిస్ అవ్వకుండా, యువత కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, అందరూ కూడా ప్రతి ఒక్కరు మాకు ఓటు వేయాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. మంచి ఆలోచన మేడం. అంటే ఇంత బ్యూటిఫుల్ మేనిఫెస్టో అండ్ మాటలు చెప్పడం బాగా చెప్తున్నారు. అండ్ ఆలోచనలు కూడా బాగున్నాయి. బాండ్ పేపర్ ఇస్తుందంటే ఎవరు ఇస్తారమ్మా? ఇప్పుడు నేను వెళ్ళాను, ఎగ్జాంపుల్ నేను గెలిచాను అనుకో తల్లి, ఇప్పుడు నా మీద నేను పని చేయకుండా హాయిగా తిరిగానుకో, వస్తారు గీతా అనేది ఎప్పుడు వచ్చినా కనపట్లేదు, ఎమ్మెల్యే గారు లేరు అంట. ఇప్పుడు వేరే పార్టీలో చూసుకుంటే తల్లి, సీఎం గారు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానీ ఎప్పుడు కలవనివ్వరు ప్రజలకి కలిసిరేటుగా ఒక గంట డైరీ పెట్టుకోవాలమ్మా. ఇప్పుడు మీరు ప్రజలు ఓట్లు వేస్తేనే మీరు గెలిచి సీఎంను ఎమ్మెల్యేలు అయ్యారు. మీరు ఎక్కడి నుంచి ఆకాశం చూడు పడలా అధికారంతో కదా. అలాంటి ప్రజలు దేవుళ్ళు, అలాంటి ప్రజల్ని మీరు కాదనేసి కసరేయటము, వస్తే మర్యాద లేకుండా మాట్లాడడం చాలా మంది నేను చూశాను. అలా చేయకూడదమ్మా. ప్రజలతో ప్రేమగా మాట్లాడాలి, వాళ్ళ బాధ ఉంటేనే మన దగ్గరికి వస్తారమ్మా. ఇప్పుడు మనం అక్కడ ఉన్నామంటే వాళ్ళకి అంటే తల్లిదండ్రులతో సమానం వాళ్ళకి. మన ప్రజలు ఈ నియోజకవర్గం అంతా నా బిడ్డలు అనుకొని కాపాడుకొని వాళ్ళని చూసుకోవాలి. కళ్ళమట నీళ్ళు వస్తే తుడవాలి. ఏంటమ్మా ఆకలితో ఉందామా, అన్నం పెట్టాలి, వస్తే నీకేంటి సమస్య అని అడగాలి, ఆ సమస్య మనం తీర్చాలి.
అలాంటి ఎమ్మెల్యేలు కావాలి కానీ షోపటప్పులు వేసుకొని అన్ని దోచేసుకొని డబ్బులు మాఫియాలు చేసుకోవటం అన్ని చేసుకుంటుంటే ఎందాకమ్మ మోసం చేస్తారు ప్రజలను అసలు. అందుకని విసిగిపోయారమ్మా ఆంధ్ర ప్రజలు అయితే చాలా విసిగిపోయారు, రెండు పార్టీలతో కూడా, టీడీపీతో వైసీపీతో. కాబట్టి వాళ్ళకి ఓట్లు వేయదని కూడా నేను చెప్తున్నా. దయచేసి మా పార్టీకి ఒక ఛాన్స్ ఇస్తే మాదేంటో మీకు చూపిస్తాము. నేను నచ్చితే 2019లో కూడా 29లో కూడా మీరు వేయద్దు. ఇప్పుడు తెలియాలి కదా మాకు. అప్పుడు అండ్ ఎమ్మెల్యేలు ఎంపీలు సీఎంలే కాదు మేడం, కార్పొరేటర్ని కూడా కలిసే అవకాశం లేకుండా చేస్తున్నారు కొంతమంది. కార్పొరేటర్ అంటున్నావు హారిక, ఒక విషయం చెప్తాను, నవ్వుతావు నువ్వు. సర్పంచ్ కూడా కలవరమ్మా. గ్రామాల్లో సర్పంచ్ తెలుసా ఎంత బిల్డప్ ఇస్తారు? ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లెవెల్ ఇస్తారు, ప్రెసిడెంట్ లాగా, రాష్ట్రపతి లాగా. అసలు ముర్ము గారైనా మనకు కలుస్తారు 2 రోజులుగా అక్కడ వెళ్ళి కూర్చున్నా. కానీ నేను చెప్తున్నా మేడం గారు, వీరంతకన్నా దారుణంగా ఉంటారు. ఎంత బిల్డప్లు అంటే అంత బిల్డప్లు. ప్రజలమ్మా తప్పమ్మా, వాళ్ళ కోసం మనం పని చేస్తున్నాము, వాళ్ళే మనల్ని పెట్టి మనకి ఇక్కడ అధికారం ఇచ్చారు, వాళ్ళకి అందుబాటులో ఉండాలి. రాత్రి వచ్చి తలుపు కొట్టినా కూడా తలుపు తీయాలి. శివాజీ గారు మీకు తెలిసే ఉండొచ్చు, హిందూ ధర్మాలు అంటారు, మాట్లాడుతుంటారు ఎక్కువ. శివాజీ మహారాజ్ గారు మహారాష్ట్రలో బాగా యుద్ధాలు చేశారు, హిందువులు కాపాడారు బలవకుండా. ఆయన చాలా ఇష్టం నాకు శివాజీ గారు. ఆయన అర్ధరాత్రి కూడా గంట పెట్టేవాళ్ళమ్మ. గంట పెట్టి ఎవరైనా వస్తే కూడా లేచి వచ్చి ఆయన న్యాయం చేసేవాళ్ళు. ఎక్కడంటే ఏదైనా కావాలంటే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు. అట్లా ఉండాలి. శివాజీ గారిని చూసి నేర్చుకోవాలి. వీళ్ళంతా కూడా రాజకీయ నాయకులు, ప్రతి ఒక్క నాయకులు ఇదివరకు పూర్వకంగా మన హిస్టరీ కనుక తీసుకుంటే మంచి నాయకులు. నేను అందరూ కూడా చెడ్డవాళ్ళు ఉన్నారు, నేను కాదనట్లా. చెడు మనకొద్దు, మంచి తీసుకుని మంచి వైపు మనం పనిద్దాం, మనతో పాటు మన ప్రజలను నడిపిద్దాం. అప్పుడే మన జిల్లాలు కానివ్వండి, రాష్ట్రం కానీ అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రం అభివృద్ధి చెందిందంటే దేశం ఆల్రెడీ అభివృద్ధి చెందుతుంది. అలా ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా మంచి, శివాజీ గారు ఎగ్జాంపుల్, అలాంటి నాయకులు మనం తీసుకున్న ఆలోచనతో కనుక ముందుకెళ్తే తప్పకుండా ప్రజలు కూడా సుఖంగా ఉంటారు, మనకి బాధ ఉండదు. నెక్స్ట్ ఎలక్షన్ మనలే గెలిపిస్తారు వాళ్ళు. మనం ఏం కష్టపడాల్సిన అవసరం లేదు తల్లి, తప్పకుండా గెలిపిస్తారు. మనకి ఆ నమ్మకం మనం ఉంచుకోవాలి, నమ్మకాన్ని వమ్ము చేసుకోకూడదు. అది డబ్బులు అవి కూడా పంచాల్సిన అవసరం కూడా ఎందుకమ్మా? అప్పుడు డబ్బు ఎలా పెంచుతారమ్మా? వాళ్ళ సొంత డబ్బులా? వాళ్ళని కష్టపడి చెమట ఊడ్చి తెచ్చిన డబ్బా? లేదా వాళ్ళ పొలాలు ఇల్లు అమ్మి తీసుకొచ్చిన డబ్బులా? కాదు. ఇలా ఏమైనా ప్రింట్ చేస్తున్నారా? లేదు. ఎక్కడ ఈ డబ్బులు? ప్రజల నుంచి దోచుకున్న డబ్బే దాచుకొని, నేను చెప్పాక ఇందాక, దోచుకున్న డబ్బంతా దాచుకొని ఎలక్షన్స్ పంచి పెడతారు. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ.